మొత్తం మీద ఇవాళ ఒక చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెర లేవనుంది. ఏంటంటే బీసీల పార్టీ రాబోతూ ఉంది. ఇవాళ సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ హైదరాబాద్ సంస్థానము విలీన దినమని కొంతమంది, విమోచన దినమని కొంతమంది, తర్వాత విద్రోహ దినమని కొంతమంది అంటున్నటువంటి తరుణంలో బీసీలకు విమోచనం, బీసీలకు ఒక మంచి రోజులు రాబోతున్నాయనడానికి సంకేతంగా ఇవాళ బీసీల పార్టీ ఆవిర్భావం కాబోతూ ఉంది. హోటల్ తాజ్ కృష్ణ బంజారాయిల్స్లో అందరు కూడా ఆహ్వానితులే, బీసీ కుల బాంధవులందరూ కూడా. అంటే ఇక్కడ మనము సెప్టెంబర్ 17 గురించి చెప్పుకున్నప్పుడు బానిస బతుకులకు స్వేచ్ఛ దొరికిన రోజు, నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు, నైజాం నవాబు నడ్డి విరిచిన రోజు, పైజా మూడగొట్టి పరుగు తీయించిన రోజు, బానిస బతుకులకు స్వేచ్ఛ దొరికిన రోజు, లెక్కలేనన్ని పోరాటాలు, వేలాది మంది ప్రాణత్యాగాలు అన్నీ కలగలిపి చరిత్రకెక్కని సత్యాలు, అన్నీ కలగలిపితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది అసూలు బాసినరు. ఈ దొరలకు వ్యతిరేకంగా, దురహంకారులకు వ్యతిరేకంగా, అప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎంతోమంది తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి త్యాగాలు చేసినరు. ఆ త్యాగాల చరిత్ర పుస్తకాలలో రాయబడలేదు. కానీ సెప్టెంబర్ 17 అంటే భారతదేశానికి మొత్తం స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ సంస్థానం అంటే అక్కడ మహారాష్ట్రలో కొంత ప్రాంతం, అక్కడ కర్ణాటకలో కొంత ప్రాంతం కలిపితే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం సిద్ధించింది. భారత్లో విలీనమైంది, విమోచన లభించింది. మరి ఇది విలీనమా, విమోచనమా, లేదంటే విద్రోహమా అని చెప్పేసి అనుకున్నప్పుడు విలీనమని కొంతమంది అంటున్నారు. ఎందుకు విలీనం అని చెప్పేసి అంటున్నారు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలన్నీ కూడా విలీన దినంగా పాటించాలని చెప్పేసి అన్నారు. విలీన దినం అని ఎందుకు అంటున్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా అంటే పోలీస్ చర్య ద్వారా ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది కాబట్టి విలీనం అనే ఒక మాట. ఇది విమోచనం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది. భారతీయ జనతా పార్టీ ప్రకారం విమోచన అంటే ఇక్కడ నైజాం పరిపాలన మొత్తం కూడా దురహంకారంతో రకరకాలుగా మొత్తం కూడా ఇక్కడ ఈ హిందూ సమాజాన్ని అణిచివేసింది అనేటువంటి భావజాలంతో అంటే అణిచివేసినందువలన ఇక్కడ ప్రజలకు విమోచన లభించింది కాబట్టి ఇది విమోచన దినం అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అందుకని అక్కడ దాశరథి కృష్ణమాచార్యులు అంటాడు, ఓ నిజాము పిచాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటాడు దాశరథి కృష్ణమాచార్యులు. అంటే ఇది విమోచన దినం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, విద్రోహ దినం అని చెప్పేసి ఇక్కడ సిపిఐఎం, తర్వాత సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు వామపక్ష పార్టీలు అంటూ ఉన్నాయి. అసలు యాక్చువల్గా అక్కడ అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే ఎవరైతే కమ్యూనిస్టులు పోరాటం చేసింది ఎవరిపైన అంటే అప్పుడు సాయుధ రైతాంగ పోరాటం దొరలకు వ్యతిరేకంగా, అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. చాలామంది అక్కడ వామపక్ష భావజాలం ఉన్నటువంటి నాటి నాయకులు చాలామంది చనిపోయినరు. దొడ్డి కొమరయ్య కానీ, తర్వాత చాక లైలమ్మ కానీ, రకరకాలుగా ఇట్లా పోరాటం చేసినటువంటి షేక్ బందగీ కానీ ఇట్లా పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరి ఇది విద్రోహ దినం ఎట్లయితుంది, ఒక రకంగా మంచి జరిగినట్టే కదా అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంటే లేదు ఇది ఈ హైదరాబాద్ సంస్థానము కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ భారతదేశంలో విలీనం చేసి తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకుంది అనేటువంటి వాదన వినిపిస్తూ ఉన్నారు అక్కడ వామపక్షవాదులు. సరే, ఏది ఏమైనప్పటికీ విమోచనమా, విలీనమా, లేకపోతే విద్రోహమా అక్కడ పక్కకు పెడితే బీసీలకు సంబంధించి మంచి రోజులు రాబోతాయనడానికి ఆల్రెడీ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీసీల వైపే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయాలు. కారణం ఏంటి అంటే ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల మీద ప్రత్యేకంగా ప్రేమతోటో లేకపోతే ప్రజల మీద ఎనలేనటువంటి అభిమానంతోటో చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రజల నుంచి తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేస్తే ప్రజలు ఇది కోరుకుంటున్నారు, 100% వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేటువంటి వాదన గట్టిగా అనిపించినప్పుడు
1000% ఆ ప్రభుత్వాలు తలొగ్గి ఆ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం లభిస్తుంది. అది బీసీలకు సంబంధించి ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నియామకాలు కానీ, అంటే నామినేటెడ్ పోస్టులు కానీ, తర్వాత ఇంకో కొన్ని పోస్టులు కానీ, లేకపోతే ఇంకా ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక బీసీ అభ్యర్థిని పెడతా అని చెప్పేసి ప్రకటనలు కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా ఈ రాగం అందుకున్నాయి. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పోయింది, తర్వాత ఇక్కడ ఏది ఇందిరా పార్క్ దగ్గర భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ కరీంనగర్లో సభ పెడతా అని చెప్పేసి వాయిదా వేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం మీద బీసీల చుట్టే రాజకీయాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి నినాదం బలంగా, అంటే తీన్మార్ మల్లన్న ఒక్కడే చేసిండా లేకపోతే మేము బీసీలందరూ చేయలేదా అంటే 100% బీసీ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనమంతా ఒక్కటే, 100% కలిసి పనిచేద్దాం. ఎందుకంటే ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఉంటే 100% నష్టం జరుగుతుంది. కాబట్టి బీసీలంతా ఒకటి కావాల్సినటువంటి తరుణం ఏర్పడింది అని చెప్పేసి అందరూ కూడా భావించారు. బీసీ ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎందుకు ప్రత్యేకంగా బీసీల గురించే మాట్లాడతారు మల్లన్న తర్వాత సుదర్శన్ అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటున్నారు. విషయం ఏంటంటే మా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడరా, లేకపోతే మమ్మల్ని కలుపుకొని ముందుకెళ్ళకపోతే ఎట్లయితుందని చెప్పేసి అంటున్నారు. 100% అక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా కలుపుకొని వెళ్ళేదే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఆల్రెడీ కూడా చైతన్యమైనటువంటి సమాజం అది. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఎవరైతే బాగా అణచివేతకు గురవుతారో ఆ అణచివేతకు గురైనటువంటి వాళ్ళు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అణచివేతను బయటపడడానికి రకరకాల ఉద్యమాలు, రకరకాల ఇవన్నీ పోరాటాలు చేస్తూ ఉంటారు. ఆ పోరాటాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ సోదరులు చేసిండ్రు. వాళ్ళు ఒక రకంగా ఒక మంచి పరివర్తనతో ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకొని పోవడం ఖాయం. కాకపోతే ఏంటంటే బీసీల్లో ఐక్యత ఇంకా పూర్తి స్థాయిలో రావాలని చెప్పేసి అనుకున్నాం, పూర్తి స్థాయిలో వచ్చేసింది. నిజంగా కూడా ఇది శుభ పరిణామం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి లేరంటే మనం అర్థం చేసుకోవాలి. 62% ఉన్నటువంటి జనాభాకు సంబంధించి ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ దొరకలేదా అంటే ఎవరి ఓట్లు, ఎవరి సీట్లు, ఎవరు అక్కడ కుర్చీలో కూర్చున్నది ఎవరు, వడ్డిచ్చేవాడు మనవాడు ఉంటే 100% మనకు మంచి జరుగుతుందనేటువంటి దృక్పథంతో, ఆలోచనతోటి బీసీ మేధావులు, తర్వాత బీసీ ప్రొఫెసర్లు, తర్వాత లాయర్లు, డాక్టర్లు, తర్వాత టీచర్లు, ఇట్లా రకరకాలుగా అన్ని సమాజాలకు చెందినటువంటి, అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేటాయింపుల్లో అన్యాయం జరుగుతూ ఉంది. అక్కడ మన చిరంజీవులు సార్ చెప్పినట్టుగా దాన్ని తిన్మన్మలన పదే పదే చెప్తూ ఉంటారు. నిజంగా కూడా ఏం కావాలి అసలు యాక్చువల్గా బీసీలకు అంటే ఇజ్జత్, హుకుమత్, తర్వాత ఏది ఇస్సా, ఇజ్జత్, హుకుమత్. ఇస్సా అంటే మనవాట మనకు దక్కాలి, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవంతో జీవించాలి, హుకుమత్ అంటే తర్వాత రాజ్యాధికారం చేపట్టాలి. ఇట్లా ఈ 3 అంశాలు ప్రధానంగా, అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఇట్లా తెలంగాణకు ఎట్లా ట్యాగ్లైన్ అయినాయో ఇట్లా హిస్సా, ఇజ్జత్, హుకుమత్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో 100% బీసీలందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కటైపోయినాయి. 100% మేము కలిసి వస్తామని చెప్పేసి కొన్ని వేలాది మంది, ఇట్లా వేలాది లక్షలాది మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. తర్వాత రకరకాలుగా కలిసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కల్పిస్తున్నారు కాదు, 100% కలిసిపోయాల్సినటువంటి అవసరం, బాధ్యత చరిత్రలో ఇది జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీసీలంతా ఒక్కటైనరు. బీసీలంతా ఒక్కటైతే ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఆటోమేటిక్గా కలిసి వస్తారు, కలిసి రావాలని చెప్పేసి కోరుకున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ బీసీలకు సంబంధించి ఒక సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతూ ఉంది. అది బీసీల పార్టీ ఇవాళ ఆవిర్భావం కాబోతూ ఉంది హోటల్ తాజ్ కృష్ణ వేదికగా. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే, లేకపోతే అందరూ కూడా లైవ్లో రకరకాలుగా చూడండి. అన్ని ఛానల్లో కూడా, అంటే ఎన్ని ఛానల్ ఇస్తే ఏం కథనో చూద్దాం మనం. కానీ మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.